అందరికీ నమస్కారం. మరి ఈ రోజున తెలుగు యువత మరియు టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మా కృష్ణా యూనివర్సిటీ వీసీ గారికి మెమో ఇవ్వడం జరిగింది. మరి యూనివర్సిటీలో స్థాపించిన రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని వెంటనే తొలగించాలని చెప్పని మరి మేము డిమాండ్ చేయడం జరిగింది. ప్రభుత్వ ఆస్తిని పూర్తిగా దుర్వినియోగం చేసి మరి యూనివర్సిటీ ఫండింగ్ నుంచి 10 లక్షలు రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని శాంక్షన్ చేసి మరి విగ్రహాన్ని స్థాపించడం జరిగింది. విద్యాలయాల్లో యూనివర్సిటీలో కానీ ఏ విద్యాలయంలో కూడా మన స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలు ఉండాలి, కానీ రాజకీయ నాయకుల విగ్రహాలు ఎక్కడ కూడా ఉండవు. మరి ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం దుర్వినియోగం చేసుకుని మరి పూర్తిగా ఈ సైకో ప్రభుత్వం మరి అన్ని యూనివర్సిటీల్లోనూ మరి విగ్రహాలు స్థాపించడం జరిగింది. మరి ఇదంతా కూడా పూర్తిగా చట్టవిరుద్ధం. మరి మేము టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మరి వీసీ గారిని కోరడం జరిగింది. వెంటనే దీని మీద యాక్షన్ తీసుకుని ఈ విగ్రహాన్ని వెంటనే తొలగించాలని చెప్పడం జరిగింది. ఆయన కూడా దీని మీద పూర్తి ఎంక్వైరీ చేసి విగ్రహాన్ని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కృష్ణా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తొలగించి కృష్ణా యూనివర్సిటీలో కృష్ణమ్మ విగ్రహాన్ని స్థాపించాలని చెప్పి మా తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఆస్తుల్ని దుర్వినియోగం చేసి ఒక రాజకీయ నాయకుడి విగ్రహాన్ని ఇక్కడ స్థాపించడం చాలా దుర్మార్గం. దీన్ని వెంటనే తొలగించాలని చెప్పి ఈసీని కోరటం జరిగింది. దాని మీద ఆయన కూడా కమిటీలో చర్చించుకొని దాని మీద యాక్షన్ తీసుకుంటా అని చెప్పి అన్నారు. ధన్యవాదాలు. 2021 ఆర్థిక సంవత్సరంలో కృష్ణా యూనివర్సిటీ ఉపకులపతి గారు మరియు హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ హేమచంద్రారెడ్డి గారు వారి ప్రోద్బలంతోనే కృష్ణా యూనివర్సిటీ నిధుల నుంచి 10 లక్షల రూపాయలు ఎగ్జిట్ కౌన్సిల్లో బిల్లు పెట్టి ఆమోదించి 10 లక్షల రూపాయలతో రాజశేఖర రెడ్డి విగ్రహం కట్టడం జరిగింది. ఈ విగ్రహం కట్టడం వల్ల యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు మొత్తం కూడా కుల మత ప్రాంతీయ వర్గాలను రెచ్చగొట్టే విధంగా ఉంది. ఇలాంటి యూజీసీ నిబంధనల ప్రకారం కూడా ఏ యూనివర్సిటీలో కూడా లేదు. ఎక్కడైతే కొన్ని ఎస్కే యూనివర్సిటీ కానీ జేఎన్‌యూ కాకినాడ యూనివర్సిటీలో కానీ నాగార్జున యూనివర్సిటీలో కానీ కూడా పెట్టిన విగ్రహాలని కూడా గవర్నమెంట్ మారంగానే కళ్ళు తెరిచి వైస్ ఛాన్సలర్లు కానీ రిజిస్టర్లు కానీ విగ్రహం మొత్తం కూడా డిమాల్ చేస్తూ ఉన్నారు. ఈరోజు గౌరవ కృష్ణా యూనివర్సిటీ వీసీ గారికి జిల్లా తెలుగు యువత అలాగే టీఎన్ఎస్ఎఫ్ టీఎన్ఎస్ఎఫ్ మొత్తం అందరూ కూడా టౌన్ సలీం గారు కానీ టీఎన్ఎస్ఎఫ్ సాయి గారు కానీ మొత్తం ఇక్కడికి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారి దగ్గర రావడం జరిగింది. ఈరోజు ఈ విధంగా ఉంది. గత ప్రభుత్వంలో మీ పదవులు కాపాడుకోవడం కోసం మీరు ఇలా ఈ విధంగా చేశారు. దీన్ని ఇప్పటికైనా కళ్ళు తెరిచి మేము ఈ విగ్రహాన్ని డిమాల్ చేయమని చెప్పి కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. ఆయన కూడా చాలా సానుకూలంగా స్పందించారు. మాకు ఒక 24 గంటల టైం ఇవ్వండి, మేము ఆల్రెడీ హైయర్ అఫీషియల్స్తో మాట్లాడి దీనిపై చర్య తీసుకుంటామని కూడా చెప్పడం కూడా జరిగింది. వారి మాటలకు మేము ఏకీభవించి మేము 24 గంటల వరకు వేచి చూస్తాం. ఒక లేని పక్షంలో ఇలా ఈ విగ్రహం కానీ ఇక్కడే కంటిన్యూ చేస్తే మేము ఇప్పుడు ఏదైతే ఒక మాట్లాడే దూరంతో వచ్చి యూనివర్సిటీలోకి వచ్చి చక్కగా అందరికీ సహకరిస్తూ చేసాం. రేపొద్దున విద్యార్థులే యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులే రేపు కాలేజీ ఓపెన్ అయినాక విద్యార్థులు మొత్తం కూడా తిరగబడి ఈ విగ్రహం కూడా తీసే ప్రక్రియ కూడా చేస్తారని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కృష్ణా యూనివర్సిటీ యాజమాన్యం మొత్తం కూడా గత ప్రభుత్వం యొక్క అధికార మొత్తుని వీడి ఇప్పటికైనా సరే వచ్చిన కొత్త ప్రభుత్వానికి సహకరించాలి. ఇలాంటి మత కుల విద్వేషాలను రెచ్చగొట్టే విగ్రహాలను మొత్తం కూడా యూనివర్సిటీలో ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా తీయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అవసరమైతే దీనికి రేపు జిల్లా వ్యాప్తంగా కూడా 24 గంటలు దాటిన తర్వాత తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా కమిటీ చేసుకుని ఒక భవిష్యత్ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. ఏదైనా సరే ఈ కృష్ణా యూనివర్సిటీ డెవలప్ చేసింది తెలుగుదేశం పార్టీ. దరిదాపుగా 100 కోట్ల రూపాయలు కొల్లూరు రవీంద్ర గారు కొనకళ్ళ నారాయణ గారి సారథ్యంలో వచ్చి ఈ యూనివర్సిటీ అలా రూపురేఖలతో కనపడుతుందంటే ఇది కేవలం తెలుగుదేశం పార్టీ అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి విగ్రహాలను ఎంకరేజ్ చేసినా సరే వీసీ గారిని కానీ రిజిస్టర్ గారిని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు. దయచేసి మా విద్యార్థి సంఘాల యొక్క డిమాండ్లు మీరు పరిష్కరించాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. లేదంటే భవిష్యత్ కార్యాచరణ కూడా మేము ఆల్రెడీ 24 గంటలు దాటిన తర్వాత మేము కమిటీ మొత్తం కూడా కూర్చొని నిర్ణయిస్తామని తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మరి కృష్ణా యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రిప్రజెంటేషన్ ఒక ముఖ్య ఉద్దేశం ఈ గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఈ 10 లక్షలు శాంక్షన్ అయ్యి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి బొమ్మని నిర్మించారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో విద్యార్థులకి పొలిటికల్గా బాగా ఇన్వాల్వ్ చేసి కొట్టుకునేలాగా కృష్ణా యూనివర్సిటీ కానీ ఏ యూనివర్సిటీ కానీ విద్యార్థులు ఇబ్బందులు వాళ్ళు కొట్టుకునేలా చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. గత గవర్నమెంట్లో 10 లక్షలు శాంక్షన్ చేసి అంబేద్కర్ విగ్రహానికి ఆనాడు రవీంద్ర గారు చేపిస్తే ఇప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర్ బొమ్మ పెట్టి వీళ్ళు ఇచ్చేస్తున్నారు. కనీసం ఇక్కడ కృష్ణా యూనివర్సిటీలో
రోడ్లు ఎంత క్షీణంగా ఉందో మీరే చూస్తారు. విద్యార్థులు కనీసం రోడ్డు సౌకర్యాలు లేకుండా ఇలాంటి విగ్రహాలకి ఆ డబ్బులు శాంక్షన్ చేయడం ఎంతవరకు రైట్ అనేది మరి ప్రజలు మీరే ఆలోచించాలి. వెంటనే వైస్ ఛాన్సలర్ గారు ఈ వైఎస్ఆర్ రాజశేఖర్ బొమ్మని డిమాలిష్ చేయాలని కోరుతున్నాం. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.